guys, this is Lucky, certified nutrition competition trainer. Monday 90 days lean bulking series la ee day 20 రోజు షోల్డర్ అండ్ ఫోర్ ఆర్మ్ ట్రైన్ చేద్దాము. నిన్న డే 19 రోజు లెగ్స్ యాబ్స్ ట్రైన్ చేసినాము. ఎవరికైతే బాడీలో ఉన్న ఫ్యాట్ డ్రాప్ కావాలి యాజ్ వెల్ యాజ్ మజిల్ గ్రో కావాలి అనుకునే వాళ్ళకు ఎగ్జాక్ట్ ఈ ప్రోగ్రామ్ సెట్ అవుతుంది, లీన్ బల్కింగ్ ప్రోగ్రామ్. సో లెట్స్ స్టార్ట్. షోల్డర్ లా ఫస్ట్ ఎక్సర్సైజ్ షోల్డర్ ప్రెస్. సో షోల్డర్ ప్రెస్ చేసేటప్పుడు 12 కౌంట్ వచ్చేటట్టు తీసుకోండి. డంబుల్ వెయిట్, డంబుల్ షోల్డర్ మీద ఉండాలి, డంబుల్ పొజిషన్ ఇట్లా వైడ్ ఉండొద్దు. అప్ పైకి పోయినప్పుడు క్లోజ్ అవుతుంది డంబుల్, కిందికి షోల్డర్ లెవెల్. ఇంకోటి ఎల్బో కొంచెం టక్కిన్ అయి ఉండాలి లోపలికి. ఓకే, ఇట్లా వైడ్ పోయిందంటే షోల్డర్ ఇంజురీ అవుతుంది, కొంచెం లోపల టక్కిన్ అయి ఉండాలి ఎల్బో. ఓకే, అప్ లాటరల్ రైజ్ మనము ఈచ్ వెయిట్ తోన 10 కౌంట్ కొడతాము. సో ఇగో ఇట్లా కట్టుకోవాలి మనం, ఎవరిని పాడవాడు కట్టుకున్నట్లు. ఫస్ట్ నేను చూపిస్తా, తర్వాత మీరు కట్టుకోండి. ఇప్పుడు 10, 5, 2.5 వెయిట్స్ తీసుకుంటాను నేను ఒక్కొక్క డంబుల్. ఫస్ట్ 10 తోన 10 కౌంట్ చేయాలి. ఏదన్నా మిషన్ కానీ ఏదన్నా మీకు సపోర్ట్ ఉంటే, నాకు ఇప్పుడు పోల్ ఉంది, ఇట్లా దగ్గరికి సపోర్ట్ తీసుకోండి స్ట్రైట్గా, బయటికి కొంచెం లీన్గా అండి. ఓకే, 1, 2, 3, నెక్స్ట్ వెయిట్ తీసుకుంటారు 5, మళ్ళీ 10 కౌంట్. ఇప్పుడు ఒక సైడ్ చేసినాం కదా మనము, ఈచ్ వెయిట్ తో 10 కౌంట్. సేమ్ అట్లనే మళ్ళీ ఇంకొక సైడ్ చేస్తాము, సేమ్ ఎవ్రీ వెయిట్ తోనే 10 కౌంట్. అట్లా ఒక సెట్ అవుతుంది. ఈచ్ సైడ్ 4 టైమ్స్ చేయాలి మనము, ఇటు 1, ఇటు 1, ఇటు 2, ఇటు 2. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్ట్రక్స్ చేయడానికి. ఒకవేళ మీ దగ్గర ఇట్లా ట్రాప్ బార్ లేకపోతే డైరెక్ట్ డంబుల్ తో కూడా పర్ఫామ్ చేయొచ్చు. డంబుల్ అయినా కానీ సేమ్ మూమెంట్, ఓన్లీ కాలర్ మూమెంట్, ట్రాపిజియస్ మజిల్ మూమెంట్ ఒకటి అండి. 1 సెకండ్ హోల్డ్ చేసి డ్రాప్ చేయండి. మ్యాక్సిమం ఎల్బో మూమెంట్ అవాయిడ్ చేయండి, షోల్డర్ కాలర్ మూమెంట్ ఒకటి రావాలి. ఫ్రంట్ రైజెస్ మనకు ఈ యాంటీరియర్ డెల్ట్ మీద, ఫ్రంట్ డెల్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఒక హెవీ వెయిట్ తీసుకోండి, 10 కౌంట్ వచ్చేటట్లు. హైట్ ఫేస్ లెవెల్ రావాలి, ఎల్బో మూమెంట్ రావద్దు, ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి. ఎల్బో లైట్ బెండ్ ఉండాలి. సో 10 కౌంట్ అయిపోయాక దాంట్లో హాఫ్ వెయిట్ 5 kgs తీసుకోండి. 10 కౌంట్. ఓకే, రివర్స్ ఫ్లైస్ మనకు ఈ పోస్టీరియర్ డెల్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క డెల్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ రైజెస్ చేసినామంటే ఫ్రంట్ డెల్ట్, లాటరల్ రైజెస్ లాటరల్ డెల్ట్, ఇప్పుడు రివర్స్ ఫ్లైస్ పోస్టీరియర్ డెల్ట్. సో ఓవరాల్ షోల్డర్ ట్రైన్ చేస్తున్నాము, ఒక్కొక్క మజిల్కి ఒక్కొక్క ఎక్సర్సైజ్ కాంప్లిమెంట్ చేసుకుంటా. ఈ యాంగిల్లో మనకు 3D షోల్డర్ డెవలప్ అవుతుంది, లుక్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఎక్కువ ఎక్సర్సైజులు చేయాల్సిన అవసరం లేదు, మీరు పర్టికులర్గా ఒక్కొక్క సెలెక్టెడ్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు తక్కువ ఎక్సర్సైజెస్లోనే ఓవరాల్ మజిల్ మొత్తం కవర్ అవుతుంది. సో ఇప్పుడు రివర్స్ ఫ్లైస్ చేసేటప్పుడు లెగ్స్ ఇట్లా ఫార్వర్డ్ పెట్టుకోండి, ఈ గ్యాప్లో డంబుల్ పెట్టుకోండి, ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి, ఓన్లీ షోల్డర్ మూమెంట్. ఎల్బో మూమెంట్ రావద్దు.
ఓన్లీ షోల్డర్ మూమెంట్. ఫోర్ ఆర్మ్ చేసేటప్పుడు ఒక బెంచ్, ఫ్లాట్ బెంచ్, షార్ట్ రాడ్ తీసుకోండి. వెయిట్, సెలెక్టెడ్ వెయిట్ అకార్డింగ్ టు యువర్ స్ట్రెంగ్త్ వెయిట్ సెలెక్ట్ చేసుకోండి. గ్రిప్ మీ షోల్డర్ గ్రిప్ పట్టుకుంటారు. ఫస్ట్ ఇట్లా సూఫీ గ్రిప్ పట్టుకోండి. మీరు నార్మల్ బైసెప్ ఎట్లా చేస్తారో అట్లా. ఓన్లీ వ్రిస్ట్ మూమెంట్ రావాలి. క్లోజ్అప్లో తీది సార్, క్లోజ్ దగ్గర టిల్ ఫెయిల్యూర్ రావాలి. టిల్ ఫెయిల్యూర్ 4 సెట్స్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే నా ఫోర్ ఆర్మ్ మూమెంట్ తెలుస్తుంటుంది మజిల్ది. మళ్ళీ ఇట్లా రివర్స్ 4 సెట్స్ అయిపోయినాక బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇట్లా ప్రాక్సీ గ్రిప్ ఇట్లా రివర్స్ పట్టుకొని గ్రిప్. మళ్ళీ ఓన్లీ వ్రిస్ట్ మూమెంట్. ఇప్పుడు కూడా మీరు ఫోర్ ఆర్మ్ మజిల్ మూమెంట్ తెలుస్తుంటుంది మీకు. సో ఫోర్ ఆర్మ్కి ఇవి సరిపోతాయి. 4 సెట్స్ పర్ఫామ్ చేయండి. కౌంట్ టిల్ ఫెయిల్యూర్. ఇంకా సాల్ రన్ అయినా అన్నిట్లో ఆ వరకు తీసుకోండి కౌంట్, మూమెంట్ రాకుండా ఉండేంతవరకు. దీంతో మనకు షోల్డర్, ఫోర్ ఆర్మ్ వర్కౌట్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మనం బ్యాక్, బైసెప్ ట్రైన్ చేద్దాము. If you like the video, hit the like button, subscribe to our channel, share with your friends and family. Bye.